అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హోమ్ టూర్ అండి. చాలామంది చాలాసార్లు అడిగారు, కానీ నాకు చేయడానికి కుదరలేదు. హోమ్ టూర్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నార్మల్ వీడియోస్ అయితే ఒక దగ్గర మొబైల్ అరేంజ్ చేసేసి నేను మామూలుగా నా పని నేను చేసుకుంటే అది వీడియో క్యాప్చర్ చేస్తుంది. కానీ హోమ్ టూర్ అనేసరికి ఎలా ఉంటుందంటే, నాతో పాటు ఒకరు ఫాలో అవుతూ ఉండాలి కదా. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నానంటే ఇది ఒకరు ఫాలో అవుతూ ఉండాలి. అందుకని నాకు చాలా లేట్ అయిందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రోజుకైతే మొత్తానికి ఎట్లా చేయాలి ఏంటి అని ఎంతో ఆలోచించి ఫైనల్గా ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నాను. హోమ్ టూర్ అనేసరికి ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి. మాది చాలా సింపుల్గా ఈజీ ఫంక్షనింగ్ ఉండేలాగా నేను హోమ్ అనేది డిజైన్ చేసుకున్నాను. నాకు నచ్చినట్టుగా నేను హోమ్ అనేది డిజైన్ చేసుకున్నాను. అండ్ మా హౌస్ వచ్చేసి 2 BHK రెంటెడ్ హౌస్ అండి. అయితే నాకు ఎన్నో ఐడియాస్ ఉన్నా కూడా మాది రెంటెడ్ హౌస్ కాబట్టి దాన్ని చాలా సింప్లిఫై, అంటే నా ఐడియాస్ అన్నిటిని కూడా నా ఇష్టాలన్నింటినీ కూడా సింప్లిఫై చేసి కొంచెం నీట్గా ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేసుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా హోమ్ టూర్ ఎలా ఉందో చూద్దాం పదండి. వెల్కమ్ టు మై హోమ్ అండి. ఫైనల్లీ ఇది వచ్చేసి ఎంట్రన్స్లో మామూలుగా ముగ్గులుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి నేను వీటిపైన ముగ్గులు వేసాను. ఇవి కూడా నేను చేసినాయండి. ఓకే. అండ్ నెక్స్ట్ యాక్చువల్ ముందర నేను చాలా అరేంజ్మెంట్ చేశాను, కానీ మా ఇంటి దగ్గరికి ఏంటంటే కోతులు వస్తుంటాయి. అందుకని నేను అవన్నీ తీసేసి లోపల పెట్టేసి జస్ట్ సింపుల్గా 2 అరేక పామ్స్ మాత్రం పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ బౌల్. మామూలుగా ఇంటికి రైట్ సైడ్లో అట్లా ఫ్లవర్ బౌల్, వాటర్ విత్ ఫ్లవర్ బౌల్ పెడితే బాగుంటుంది, అంటే మంచిది అంటారు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి నేను అక్కడ అది పెట్టాను, అది ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి బుద్ధుడిది, ఇది కూడా నేనే డిజైన్ చేశానండి. ఓకే, ఇది వచ్చేసి మా ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. పాస్పెట్ ఇలా వచ్చేసి ఇక్కడ ఇవి కూడా నేనే డిజైన్ చేశానండి. ఇవి మామూలుగా ఏం లేదు, పేపర్ ప్లేట్స్ పైన సింపుల్గా. నా హాల్ వచ్చేసి మొత్తం ఎల్లో థీమ్, ఎల్లో అండ్ కొంచెం క్రీమ్ మిక్స్డ్ ఎల్లో వైట్ కాంబినేషన్లో ఉంటుంది. సో దానికి తగ్గట్టు నేను ఈ పేపర్ ప్లేట్స్ పైన ఇది డిజైన్ చేశాను. అండ్ సింపుల్గా ఒక అరేక పామ్ పెట్టాను. నాకు ఏ రూమ్లో అయినా కూడా ఒక అరేక పామ్ పెడితే నాకు ఆ రూమ్కి అనేది బాగా అందం వచ్చేస్తుంది, అంటే బాగా ప్లజెంట్గా అనిపిస్తుంది. అందుకే ప్రతి రూమ్లో మ్యాక్సిమం ఒక అరేక పామ్ అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దానికి పాట్ కూడా నేను ఎల్లో కలర్ పెయింట్ చేస్తాను. యాక్చువల్లీ అది మడ్ కలర్లో ఉండేది, సో నేను దాన్ని కూడా ఎల్లో వేసేసి, అండ్ ఈ స్టోన్స్ వచ్చేసి ఏమైనా పురుగులు ఉంటే అవి పడకుండా నేను ఈ స్టోన్స్ అనేది వేసాను పైన. అండ్ ఇది వచ్చేసి స్టేక్ అండి, నేను తయారు చేసాను. ఇది వచ్చేసి ఈ బ్యానర్ అనేది కూడా నేనే చేశానండి. యాక్చువల్లీ ఈ బ్యానర్ కోసం అనేసి నేను టైలరింగ్ అనేది నేర్చుకున్నాను, స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను. ఇది నా ఫేవరెట్ క్రాఫ్ట్ అనమాట. అంటే అన్నీ కూడా నా ఫేవరెట్ క్రాఫ్ట్సే. దీనికోసం నేను సపరేట్గా స్టిచ్చింగ్ నేర్చుకొని దాంతోపాటు ఆ స్టిచ్చింగ్లోనే నాకు ఒక డ్రెస్ కుట్టుకున్నాను, మా మేనకోడలకు ఒక ఫ్రాక్ కుట్టాను. సో నాకు ఇది అంటే ఒక మెమొరబుల్ క్రాఫ్ట్ అనమాట. సో ఈ క్లాత్ వచ్చేసి కూడా ఏంటంటే, నేను మామూలుగా డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదండి, అవన్నీ వేస్ట్ చేయకుండా మిగిలిన క్లాత్ ఉంటాయి కదా, మిగిలిన క్లాత్ పీసెస్తో నేను ఇలా, నాకు ఒక ఎల్లో డ్రెస్ ఉంటే దాంతో ఇవన్నీ చేశాను కాబట్టి ఈవెన్ నేను డోర్ మ్యాట్ కూడా ఎల్లో కలర్లోనే తీసుకున్నాను. సో ఎల్లో కలర్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్కి కొంచెం లెఫ్ట్ సైడ్కి ఇక్కడ ఈ బుద్ధుడిది, ఇది కూడా ఈవెన్ నేనే పెయింట్ చేశానండి. యాక్చువల్లీ ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది, దీన్ని కూడా ఎల్లో కలర్ వేసి కొంచెం డెకర్ చేశాను. యాక్చువల్లీ ఈ చెట్టు అనేది చాలా పెద్దగా ఉండిందండి, కానీ పురుగు పట్టేస్తే నేను మొత్తం కట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ధూపంది స్టిక్ పెట్టడానికి ఇది ఒకటి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సోఫా అండి. యాక్చువల్లీ దీని సోఫా లుక్ అనేది వేరే ఉండింది. నేనేంటంటే నాకు ఫస్ట్ యాక్చువల్ లుక్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని దాన్ని కొన్ని రోజులు వాడి అది బోర్ కొట్టిన తర్వాత రీసెంట్గా సోఫా అనేది మేక్ ఓవర్ చేశాను. అండ్ ఈ కార్పెట్ కూడా దీనికి థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం డార్క్ వేసుకున్నాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి బాగా మాసిపోతుందని కొంచెం డార్క్ కలర్లో తీసుకున్నాను. అండ్ ఈ కాఫీ టేబుల్ వచ్చేసి ఇది కూడా మొత్తం నేను ఏది తీసుకున్నా కూడా అమెజాన్లోనే తీసుకుంటాను. ఈవెన్ ఇది కూడా బాగా మాసిపోతే దీన్ని కూడా కొంచెం మేక్ ఓవర్ చేశాను. యాక్చువల్లీ కర్టెన్స్ అండి, కర్టెన్స్ని నేను ఇలా చేశాను. అండ్ ఈ కాఫీ టేబుల్ ఏంటంటే, మనము ఈవెన్ పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ మేము తింటాం కూడా, దీన్ని డైనింగ్ టేబుల్ లాగా వాడుకోవచ్చు, దీన్ని స్టడీ టేబుల్ లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ నేను దీనిపైన కాఫీ టేబుల్ మీద ఎక్కువ ఏం అరేంజ్ చేసుకోలేదండి, జస్ట్ సింపుల్గా ఒక టిష్యూస్, ఈ రిమోట్స్, ఇది ఒక టార్టైజ్ పెట్టుకున్నాను అంతే. ఇంకా అప్పుడప్పుడు బాటిల్స్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఫొటోస్ కోసం అని ఇక్కడ పెట్టాను. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్లో నేను పెద్దగా ఏం అరేంజ్ చేసుకోలేదు. మామూలుగా ఇక్కడ పైన ఏంటంటే మామూలు దేవుళ్ళు ఉన్నాయి,
ఇవి నేను మామూలుగా పూజకి వాడటం ఉన్నాయి అనమాట, డెకర్ ఐటమ్స్వి. ఇవి కూడా కొంచెం డెకర్ ఐటమ్స్. ఇదేంటంటే నేను మామూలుగా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను, సో అది ఇక్కడ నాకు ఈజీగా ఉండడానికి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే స్ఫటిక అంటారు కదా, మామూలుగా ఇంటికి దిష్టి తగలకుండా పెడుతుంటారు కదా, సో నేను ఇలా ఒకటి స్ఫటిక అది పెట్టాను. అండ్ ఇక్కడ మామూలుగా అన్ని డెకర్ ఐటమ్స్ ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి కరెంట్ బిల్స్ ఉంటాయి కదా, అవన్నీ దీంట్లో స్టోర్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా ఫొటోస్ ఉన్నాయి, అవి పెట్టాను. ఇవి మామూలుగా నేను పెద్దగా యూజ్ చేయట్లేదు, అందుకే ఇక్కడ పెట్టేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా నా డ్రెస్సెస్కి మిగిలిన క్లాత్ పీసెస్తో చేశానండి, స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత. ఇది వచ్చేసి మామూలుగా ఏమంటారు ప్రెషర్ కుక్కర్ది రబ్బర్ గ్యాస్కెట్ ఉంటుంది కదా, అది దాన్ని అలా రీయూజ్ చేశాను. నెక్స్ట్ హాల్ నుండి మనం ఇట్లా లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ మా పూజ రూమ్ ఉంటుందండి. పూజ రూమ్లో కూడా నేను పెద్దగా ఏం పెట్టుకున్నాను, సింపుల్గా డైలీ యూజ్ చేసే మేడం ఇలా పెట్టుకున్నాను. ఇది సపరేట్గా కావాలంటే నేను ప్రతి రూమ్ నేను డీటెయిల్గా వీడియో అనేది చేస్తాను, ఎందుకంటే ఈ హోమ్ టూర్ అనేది లెంతీ వీడియో అవుతుంది కాబట్టి నేను అన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను మళ్ళీ సపరేట్గా ప్రతి రూమ్ వీడియోస్ వేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే జస్ట్ పైన చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి నేను ఆనియన్ ట్రే అండి, జస్ట్ ఆనియన్స్ అవి నార్మల్గా పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి మామూలుగా ఇక్కడ వాటర్ ఎలిమెంట్, ఇక్కడ ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది, వీటి మధ్యలో డిస్టర్బెన్స్ ఉండొద్దు అనేది ఇట్లా ఒక ప్లాంట్ పెట్టాలని చెప్పారు. అందుకని నేను ఒక ట్రే అరేంజ్ చేసి దీన్ని ఒక డెకర్ పీస్ లాగా ఇక్కడ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టవ్ పక్కనే మనకు కొంచెం ఈజీ యాక్సెస్ ఉండడానికి ఇక్కడ ఉప్పు కారం పసుపు అవన్నీ కూడా అన్ని ఇక్కడే పెట్టాను. అండ్ దీంట్లో ఇట్లా నేను కావాలంటే సపరేట్ వీడియో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను మళ్ళీ సపరేట్గా చెప్తాను. ఇప్పుడైతే జస్ట్ అవుట్లుక్ చూడండి. అండ్ ఇది వచ్చేసి మామూలుగా పాత ప్యాన్ ఉంటుంది కదండి, దోశ ప్యాన్, దాన్ని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇది కూడా నేను వీడియో పెట్టాను, కావాలనుకుంటే చూడండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా చాపింగ్ బోర్డ్, పాత చాపింగ్ బోర్డ్ని నేను దీన్ని ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇది ఒకటి కాఫీ బార్ లాగా కాఫీ స్టేషన్ లాగా దీన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మిక్సీ జార్ అండి, మిక్సీ సెటప్, సో ఇక్కడ పెట్టాను. దీని కింద వచ్చేసి నేను కుక్ చేసిన ఐటమ్స్ ఈరోజు ఏమైతే చేశానో ఆ ఐటమ్స్ అన్ని ఇక్కడ పెడతాను. ఇక్కడ ఇదంతా జస్ట్ వాటర్ కింద అక్కడ ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ ప్రియా పచ్చళ్ళవండి. నేను ఇలా వాటిని కూడా వేస్ట్ చేయకుండా ఇలా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి నెస్కేఫ్ కాఫీ జార్స్ ఉంటాయి కదా, అవి ఇలా యూజ్ చేస్తున్నాను. ఇది కూడా కాంటినెంటల్. మా హస్బెండ్ ఒక్కోసారి ఒక్కొక్కటి యూజ్ చేస్తుంటాడు, కాఫీ టేస్ట్ చేస్తుంటాడు, సో అవి అలా యూజ్ చేస్తున్నాను. ఇంకా స్టీల్ బాక్స్ అన్ని నేను స్టీల్ బాక్స్ ఎక్కువ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తానండి. స్టీల్ బాక్సెస్ లేదా గ్లాస్ జార్స్ ఎక్కువ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. నాకు ప్లాస్టిక్ వాడడం అనేది ఇష్టం ఉండదు. ఇంతకుముందు వాడేదాన్ని పెళ్ళైన కొత్తలో, ఇప్పుడైతే అవన్నిటిని ఏమంటారు డీక్లటర్ చేసేసాను. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి. అక్కడ అదొక్కటే ఏదో ఉండాలి అన్నట్టు నార్మల్గా డిజైన్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్స్ పెట్టుకునేదాన్ని నేను ఇలా క్లిప్స్ అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మామూలుగా మనం లిక్విడ్ అవి ఉంటాయి కదా, అది ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, దీన్ని ఇలా యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రిడ్జ్ని కూడా ఇలా పైన అన్ని పిక్కల్స్ కోళ్ళు అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి, ఇవి కూడా నేనే డిజైన్ చేశాను. యాక్చువల్లీ వరలక్ష్మి నేను ఇవి తాంబూలంలో పెట్టాను, అవి మిగిలినవి నేను ఇక్కడ నా ఫ్రిడ్జ్కి అరేంజ్ చేసుకున్నాను. నేను ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా సపరేట్గా వీడియో పెడతానండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి ఇది నేను మామూలు ట్యాప్స్ అవన్నీ చేయాలనుకుంటాను కదండి, అవన్నిటికీ నేను ఒక స్పెషల్ ప్లేస్ కావాలి, నేను ఇక్కడ ఇది డిజైన్ చేసుకున్నాను. యాక్చువల్లీ నాకు ఫస్ట్ నేను మేకౌట్ స్టార్ట్ చేసిన టైంలో బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో చేశాను. సో ఇవన్నీ మిగిలిన కలర్స్తో ఇక్కడ మొత్తం బ్లూ కాంబినేషన్లో డిజైన్ చేసుకున్నాను. అందుకే ఇక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తం బ్లూ ఎల్లో కాంబినేషన్లో ఉంది. అంతే వీటిని కూడా బ్లూ ఎల్లో కాంబినేషన్లోనే, ఇవి కూడా పేపర్ ప్లేట్స్ అండి.
ఇది చూడండి ఎంత బాగుందో, చిన్న టింకర్ బెల్. ఈ పార్ట్స్ కూడా పెయింట్ నేనే వేసానండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవి కూడా అదే కలర్లో తీసుకున్నాను. నెక్స్ట్ బెడ్రూమ్లోకి చూద్దామండి. యాక్చువల్లీ నాకు బెడ్రూమ్ అనేది ఇంకా ఐడియాస్ అనేది చాలా పెద్దగా వేరే ఉండేది, కానీ మేము హౌసెస్ షిఫ్ట్ అవుతుంటాం కాబట్టి ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉండడానికి నేను నా ఐడియాస్ని ఇలా సింప్లిఫై చేసి ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇలా అంటే ఈ టాజెల్స్ ఇవన్నీ కూడా నేనే అరేంజ్ చేశాను, ఇవే ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి చిన్న విండోని కూడా ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. నా పిల్లలకి రెయిన్బో కలర్స్ అంటే చాలా ఇష్టం అండి, సో ఇలా అరేంజ్ చేసుకున్నానండి. అంటే మొత్తం బెడ్ వచ్చేసి పింక్ అండ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ ఈ కర్టెన్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు కొన్నే కర్టెన్స్, బెడ్షీట్స్ అవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఆ టాజల్స్ మాత్రం నేను ప్రిపేర్ చేశాను. అండ్ ఇది కూడా చూస్తారు, ఇది ఒక్కటే డిమార్ట్లో తీసుకున్నాను. ఇది డిమార్ట్లో తీసుకున్నాను. దీంట్లో వైట్ స్టోన్స్ వేసి ఇవి అమెజాన్లో తీసుకున్నాను. సో దీన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇది కూడా కొంచెం రెయిన్బో కలర్స్ ఉండాలని ఇవి ఇలా తీసుకున్నాను. అండ్ ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఈ బెడ్ ల్యాంప్ అనేది. ఈ బటర్ఫ్లైస్ వచ్చేసి నేను వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటితో కట్ చేసి ఇలా డిజైన్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ అండి. నేను చాలా ఇష్టంగా ఎన్నో రోజుల నుండి ప్లాన్ చేసుకొని నా బెడ్రూమ్ని ఇలా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఒకటి అరేక బాగా ప్రతి రూమ్లో పెడతామన్నాను కదండి, సో నేను ఇక్కడ ఒకటి పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ వాష్ బేసిన్ వచ్చేసి నేను మామూలుగా సింపుల్గా, దీన్ని కూడా సింపుల్గా పెట్టకుండా యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ మేకోవర్లో రెడీ చేశానండి. దీన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇక్కడ అరేంజ్ చేస్తాను. దానికి మ్యాచింగ్ టవాలు, దానికి మ్యాచింగ్. సో ఇక్కడ కూడా ఒక బ్లూ అండ్ ఎల్లో థీమ్లో నేను క్రియేట్ చేసుకున్నాను ఈ డైనింగ్ ఏరియా అనేది. సో నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ మా పిల్లల బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చేసి ఇవి సేమ్ టాజల్స్తోని ఇలా ప్రిపేర్ చేసి పెట్టానండి. అది మా పాప హ్యాండ్ బ్యాగ్. ఈ ఫొటోస్ చూడండి మా పిల్లలవి చిన్న ఉన్నప్పటి. మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు చాలా లడ్డుగా ఉండాలి, ఇప్పుడు పెద్ద అయ్యాక కొంచెం బక్కయ్యారు. మా పాపకు వచ్చేసి యూనికార్న్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకు కొంచెం యూనికార్న్ థీమ్ యాడ్ అయ్యేలాగా, మొత్తం కంప్లీట్గా చేయలేదు కానీ కొంచెం జస్ట్ బెడ్షీట్ యూనికార్న్ థీమ్ ఉంటుంది. అక్కడ ఒక యూనికార్న్ పిల్లో. అండ్ ఇది వచ్చేసి పిగ్గీ బ్యాంక్, ఇది ఒక యూనికార్న్ థీమ్, యూనికార్న్తో. అండ్ కర్టెన్స్ కూడా నేను అన్ని అమెజాన్లోనే తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి రెయిన్బో మోడల్లో తీసుకున్నాను. సో ఇలా. అండ్ ఇక్కడ కూడా ఒక టింకర్ బెల్ యాడ్ చేశాను చూడండి, చిన్నది. యాక్చువల్లీ ఇది వచ్చేసి మామూలుగా కొమ్మ ఉంటుంది కదా, చెట్టు కొమ్మ, దానికి ఎల్లో కలర్ పెయింట్ వేసేసి నేను ఇలా ఫొటోస్ అనేది హ్యాంగ్ చేశాను. యాక్చువల్లీ ఈ రూమ్ వచ్చేసి ఒక్కో మంత్ ఒక్కొక్కరు, నాకు ఇద్దరు పాప బాబు ఇద్దరు ఉంటారు కాబట్టి పాపకి యూనికార్న్ ఇష్టం కాబట్టి యూనికార్న్ బెడ్షీట్ వేసాను. బాబుకి కార్స్, బైక్స్ ఇలాంటి ఇష్టం కాబట్టి వాడికి ఒక మంత్ పాపది, ఒక మంత్ బాబుది అనేది కర్టన్స్, బెడ్షీట్స్ అనేది మారుస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది అనమాట మా పాపది బాబుది ఇలా చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న చైర్ ఉంది పిల్లలది. ఇంకోటి ఇది వచ్చేసి నా ఫేవరెట్ స్పాట్ బాల్కనీ అండి. అది ఇది కూడా నేను రెడీ చేయడానికి ఎంతో ఆలోచించి ఏదైతే బాగుంటుంది అనేది అన్నీ అలా డిజైన్ చేసుకొని ఇది అరేంజ్ చేసుకున్నాను. అంటే చూద్దాం. ఇది లిపాన్ అంటండి. ఇది కూడా చేసుకున్న రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది నేను చేయగలనో లేదో అనుకున్నాను. లిపాన్ నట్ అంటే ఐడియా ఉంది కదండి, నార్మల్ క్లే అండ్ మిర్రర్తో చేస్తారు. ఇది ఒకటి. అండ్ అదొకటి నార్మల్ పెయింట్ ఆర్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా నార్మల్ నా మొక్కలన్నీ కూడా కలర్ఫుల్గా ఉంటాయి. సేమ్ అదే కలర్ కాన్సెప్ట్తో క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇది చూసారా, ఇది మామూలుగా దీపం పెడతాం కదా, అది ఇలా హ్యాంగ్ చేస్తాను. ఇక్కడ కూడా సేమ్ టాజిల్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మామూలుగా మనం టీ తాగుతాం కదండి, మధ్య టీ గ్లాసెస్ ఉంటాయి కదా, నేను వాటిని ఇలా పెయింట్ చేసి ఇలా డిజైన్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి సిడీస్ అండి. సిడీస్కి కూడా సేమ్ అవే కలర్ కాన్సెప్ట్తో రెయిన్బో కలర్స్ కలర్ వేసాను. బటర్ఫ్లైస్.
అండ్ ఇది వచ్చేసి ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను, వెర్టికల్ స్టాండ్. ఇది వాటర్ పోయడానికి. ఇది వచ్చేసి యాక్చువల్లీ సింగిల్గా సపరేట్గా ఉంటాయి. నేను వీటిని ఇలా అరేంజ్ చేసుకున్నాను. అవి అన్నీ ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ ఒకటి సిట్ అవుట్. అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్లో తీసుకున్నానండి, రోడ్ సైడ్. అండ్ ఇది కూడా ఒకటి కీప్ గ్రోయింగ్ అని, అంటే గార్డెన్కి రిలేటెడ్గా అట్ ద సేమ్ టైం మోటివేషన్ లాగా ఉండడానికి కీప్ గ్రోయింగ్ అనేది ఇది ఒకటి నేమ్ ప్లేట్ లాగా ప్రిపేర్ చేశాను. ఇది కూడా నార్మల్ చెక్కదండి, చెక్కదాని మీద పెయింట్ చేశాను. సో ఇదండి నా బాల్కనీ. నేను ఇక్కడ ఇలా కూర్చొని కాఫీ టీ అలా తాగుతూ ఉంటాను. సో ఇక్కడ ఇలా కూర్చొని కాఫీ తాగాలనిపిస్తే కాఫీ తాగుతాను, లేదంటే చదవాలనిపిస్తే చదువుతాను. ఇంకేమైనా ఐడియాస్, యూట్యూబ్స్ రిలేటెడ్ ఏమైనా ఐడియాస్ వస్తే ఇక్కడ కూర్చొని మ్యాక్సిమం టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత. సో దిస్ ఇస్ మై హోమ్ టూర్ అండి. నేనైతే చాలా ఇష్టంగా క్రియేట్ చేసుకున్న హోమ్ ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. బాయ్.